చంద్రబాబు నాయుడు వాడుకో వదిలే పాలసీకి మరికొందరు నేతలు బలవుతున్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో నేతలు భగ్గుమంటున్నారు. ఎన్నికల ముందు టికెట్ ఆశ చూపించి ప్రతిసారి కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చంద్రబాబుపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు బద్వేల్ నేతలు. ఇంతకీ ఆ నియోజకవర్గంలోని టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓ వింత విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ ఓ కొత్త అభ్యర్థిని బరిలోకి దించుతోంది. ఎలాగూ అక్కడ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే అని తెలిసినా ఏదో ఒక ఆశతో ప్రతిసారి అభ్యర్థిని మార్చుకుంటోంది టీడీపీ. అభ్యర్థులను మార్చుకోకపోవడం ఆ పార్టీ ఇష్టం, కానీ ఉన్నతోద్యోగాలను వదులుకొని పార్టీ కోసం రాజకీయాల్లోకి వస్తున్న వారిని టీడీపీ నాయకత్వం వాడుకొని వదిలేస్తోందనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ప్రతిసారి పాత అభ్యర్థిని పక్కకు నెట్టేయడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ సెగ్మెంట్ గా మారినప్పటి నుంచి బద్వేల్లో టీడీపీ అభ్యర్థులతో ఆ పార్టీ నాయకత్వం ఆడుకుంటోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2009లో చెన్నయ్య అనే నేత తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బద్వేలు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికలయ్యాక నువ్వు మాకు పనికి రావంటూ ఆయనను గాలికొదిలేశారు. అనంతరం 2014 ఎన్నికల్లో బ్యాంకు ఉద్యోగిని విజయ జ్యోతి ఉద్యోగాన్ని వదులుకొని టీడీపీలో చేరితే ఓడిపోయిన ఆమెను ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆమె అటు ఉన్న ఉద్యోగము కోల్పోయి ఇటు రాజకీయాల్లోనూ ఇమడలేక రెంటికి చెడ్డ రేవడిలా మారారు. ఇక 2019లో డాక్టర్ రాజశేఖర్ కొత్త అభ్యర్థిగా టీడీపీ తెరపైకి వచ్చారు. కానీ ఆయన ఓడిపోవడంతో ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వకుండా మరొకరిని తీసుకురావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ తీరుపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతూ ఉంటే రాబోయే ఎన్నికల కోసం మళ్లీ కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. నంద్యాల జిల్లాలో జలవనరుల శాఖలో పనిచేస్తున్న రోషయ్యను టీడీపీ అభ్యర్థిగా పార్టీ పెద్దలు ప్రకటించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ రాజశేఖర్ మరోమారు తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా ఆయనను పట్టించుకోకుండా రోషయ్యను ప్రకటించేశారు టీడీపీ పెద్దలు. వాస్తవానికి ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె తనయుడు రితేష్ రెడ్డిలు ఇక్కడ పార్ట్ టైం పాలిటిక్స్ నడుపుతూ నియోజకవర్గానికి క్యాడర్ కు దూరంగా ఉంటున్నారు. కానీ గత ఎన్నికల్లో ఓటమి చెందిన డాక్టర్ రాజశేఖర్ మాత్రం నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ రాజశేఖర్ పార్టీకి చేసిన సేవలు పట్టించుకోకుండా అభ్యర్థిని మార్చేశారు. ఓట్ల కోసం దళితుల జపం చేసే టీడీపీ తమను ఇలా కూరలో కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తోందని గత అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ తీరును నిరసిస్తూ నియోజకవర్గంలోని పలువురు నేతలు ఇటీవల సమావేశమయ్యారు. ఒక విధానం అంటూ లేకుండా అభ్యర్థులను మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో చేసేదేమీ లేక అధిష్టానంతోనే తాడో పేడో తేల్చుకునేందుకు అక్కడి నేతలు సిద్ధమయ్యారన్న టాక్ నడుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని రాజకీయంగా ఆర్థికంగా నష్టపరిచి మళ్లీ తాము దళితుల పక్షమని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన డాక్టర్ రాజశేఖర్ కు మరో అవకాశం ఇవ్వాలని, లేని పక్షంలో పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని హెచ్చరిస్తున్నారు.